గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో థర్డ్ బీకామ్ క్లాస్లో తులనాత్మక ఆస్తుల పట్టి అంటే కంపారిటివ్ స్టేట్మెంట్, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో ఒక సమ్ చేశారు, మరొక సమ్ హోంవర్క్ ఇవ్వడం జరిగింది. మీరు చేసి ఉంటారు కాబట్టి మీకు నిన్నటి మీద ఈరోజు సమ్ చాలా సులభంగా చేసుకుని వెళ్ళచ్చు. ఈ తులనాత్మక ఆదాయ నివేదిక నిన్న 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈరోజు ఒక ప్రాబ్లం మళ్ళీ నేను చేస్తాను. మీకు కూడా మరొక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను. ఆ సమ్ కూడా మీరు చేసినట్టయితే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. తులనాత్మక ఆదాయ నివేదిక అనేటువంటిది. ఇందులో 5 మోడల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇంపార్టెన్స్ని బట్టి ఒక్కొక్క దాని ద్వారా వెయిటేజ్ మనం ఇచ్చుకుంటూ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తూ వెళ్తాను. ముందుగా ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్కి 4 సమ్స్లో 2 నిన్న చేసాం. మిగతా రిమైనింగ్ 2 సమ్స్ ఈరోజు మనం కంప్లీట్ చేసాం. ఓకేనా అండి? అయితే తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేసేటప్పుడు ముందు మిమ్మల్ని ఏం నేర్చుకోవాలని చెప్పానంటే ఫార్మేట్ నేర్చుకోవాలి. దీనికి ఏ రకంగా గీతలు గీయాలి అనేటువంటిది నేర్చుకోవాలి. ఇది లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పాం. ఎలా వస్తుంది? మనకి చేయడం వల్ల వస్తుంది. దీన్ని బాగా చదివి కంటతో పట్టడం వల్ల కూడా బాగా మనకి ఫార్మేట్ వస్తుంది. ఇది 5 కాలమ్స్తో తయారు చేయాలని చెప్పుకున్నాం. పర్టికులర్స్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అమౌంట్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ పర్సంటేజ్. అదే తెలుగు మీడియం అయినట్టయితే వివరాలు 2003, 2004 సంవత్సరం, అంటే ఏ సంవత్సరాలు ఇస్తే ఆ సంవత్సరాలు, పెరిగినా లేదా తగ్గిన మొత్తము, పెరిగినా లేదా తగ్గిన శాతం. నిన్న బోర్డు మీద తెలుగు మీడియంలో సమ్ చేశాను, ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో సమ్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఏ మీడియం అయినా మీరు అర్థం చేసుకొని చేస్తారు కాబట్టి ప్రాక్టీస్లో మీ మీడియం ఏదైతే దాని మీద మీరు ప్రాక్టీస్ చేస్తారు. అది కష్టమేమీ కూడా మీకు కాదు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 3 కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో. ఓకేనా? మీరు నోట్స్ తీసుకొని సమ్ రాసుకోండి. బోర్డు కనపడట్లేదు అనేటువంటి ప్రాబ్లమే మీకు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి విషయం నేను వారలుగా చెప్తున్నాను. మీరు మాత్రం ఫోన్లో చూసేసి సీరియల్ చూసినట్టుగా ఫాలో అయిపోవడానికి కుదరదు. ఫోన్లో చూస్తూ మీరు నోట్బుక్లో చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు క్లాస్ బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? నోట్స్ దగ్గర పెట్టుకొని క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకే, అయితే ఇప్పుడు ముందుగా సమ్ రాసుకోండి. థర్డ్ సమ్, ప్రిపేర్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ సృజన కంపెనీ. ఇంగ్లీష్ మీడియము. ప్రిపేర్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ సృజన కంపెనీ. ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ సృజన కంపెనీ. ఒక 5-6 ఐటమ్స్ పట్టేలాగా మీరు టేబుల్ స్కేల్ పెన్సిల్తో గీసుకోండి. పర్టికులర్స్ 2003, 2004, పర్టికులర్స్ 2003, 2004. అదేవిధంగా తెలుగు మీడియం అని రాసుకోండి. థర్డ్ సమ్, దిగువ సమాచారంతో సృజన కంపెనీ తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. దిగువ వివరాలతో సృజన కంపెనీ తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. టేబుల్ తీసుకోండి. వివరాలు 2003, 2004, మళ్ళా వివరాలు 2003, 2004, వివరాలు 2003, 2004, మళ్ళా వివరాలు 2003, 2004. ఒక 5-6 అంశాలు పడేంత టేబుల్ మీరు నిర్మించుకోండి. ఇంగ్లీష్ మీడియం టేబుల్ తీసుకున్నారు, అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా టేబుల్ తీసుకున్నారు. ఇప్పుడు టేబుల్లో చెప్తున్నాను నేను, రాసుకోండి. ఇక్కడ ఈ రైట్ సైడ్ చూడండి, రూపీస్ ఇన్ ల్యాక్స్ అని రాయబడింది. మీరు కూడా రూపీస్ ఇన్ ల్యాక్స్ అని రాసుకోండి. అంకెలు లక్షల్లో అని రాసుకోండి. తెలుగులో అయితే అంకెలు లక్షల్లో.
దానివల్ల మనకు మార్పు ఏం లేదు. కానీ ఈ అంకెలన్నీ కూడా సింపుల్గా 12 రూపాయలు 13 రూపాయలు అని మనం చదువుతాం, కానీ యాక్చువల్గా ఇది 12 లక్షలు 13 లక్షలు అనమాట. ఆన్సర్లో కూడా మనం ఏం జీరోస్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఈ టేబుల్ కూడా అన్ని ఫిగర్స్ ఇన్ ల్యాక్స్ అని పెట్టేస్తాం మనం. రూపీస్ ఇన్ ల్యాక్స్ అంటే మనం దాన్ని ఏం డిస్టర్బ్ చెయ్యం, ఏ ఇబ్బంది లేకుండా. లేకపోతే ఇవన్నీ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేటర్ మీద బాగా కష్టమైపోద్ది. కొన్ని సమయాల్లో ఎర్రర్ అది వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిన కష్టం? సింపుల్గా అక్కడ ఏమైతే రూపీస్ ఇన్ ల్యాక్స్ ఉన్నాయో ఆన్సర్లో కూడా రూపీస్ ఇన్ ల్యాక్స్ అని పెట్టి చేస్తే చాలా సులభంగా మీకు తేలిపోతుంది. ఓకేనా? సులువైన లెక్కన కష్టం చేసుకోవడం ఎందుకు? ఇక్కడ చూడండి, ఇక్కడ పర్టికులర్స్లో డెబిట్ సైడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏమని రాస్తారు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. తెలుగు మీడియం అమ్మిన వస్తువుల ఖరీదు. దీన్ని తెలుగు మీడియంలో అమ్మిన వస్తువుల ఖరీదు అని రాసుకోండి. ఫస్ట్ కాలం 582, సెకండ్ కాలం 711. ఫస్ట్ కాలం 582, సెకండ్ కాలం 711. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు ఖర్చులు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు ఖర్చులు 204 360. 204 360. 204 360 సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 75 రూపాయలు 92 రూపాయలు 75.92. నాన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ వ్యాపారేతర ఖర్చులు. నాన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ వ్యాపారేతర ఖర్చులు 11 రూపాయలు 20 రూపాయలు 11.20. ఇది సింగిల్ 11, సింగిల్ 20 రూపీస్. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను 27.34. 27.34. నెట్ ప్రాఫిట్ నికర లాభము. నెట్ ప్రాఫిట్ నికర లాభము 48 రూపాయలు 65 రూపాయలు 48 రూపాయలు 65 రూపాయలు 48.65. టోటల్ ఇది 947 1282. ఇది 947, ఇది 1282. ఓకే, క్రెడిట్ సైడ్కి రండి, రెండో వైపుకి రండి. బై సేల్స్ బై అమ్మకాలు. బై సేల్స్ బై అమ్మకాలు 935 రూపాయలు 1269 రూపాయలు 935 1269. 935 1269. నాన్ ట్రేడ్ ఇన్కమ్ వ్యాపారేతర ఆదాయము. నాన్ ట్రేడ్ ఇన్కమ్ వ్యాపారేతర ఆదాయము 12 రూపీస్ 13 రూపీస్ 13. 12 రూపీస్ 13 రూపీస్. టోటల్ 947 1282. 1282. ఓకేనా? సమ్ ఇదిగోండి ఎట్లా ఇచ్చాడు. ఏమని అడిగాడండి మనకి సమ్? ప్రిపేర్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ సుజనా కంపెనీ. ఏమేమి ఇచ్చాడండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, నాన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ఇది కొత్త పాయింట్, నిన్న రాని పాయింట్ ఇది అన్నమాట. నాన్ ట్రేడ్ వ్యాపారేతర ఖర్చులు అంటే ఏంటండి అంటే లాభ నష్టాల ఖాతా వేసేటప్పుడు జీతాలు అద్దెలు ఇలాంటి సాధారణ నిర్వహణ ఖర్చులతో పాటు ఆస్తుల అమ్మకం మీద నష్టం వంటివి ఉంటాయి చూసారా. ఆస్తుల అమ్మకం మీద నష్టం లాంటి ఖర్చులు ఉంటాయి, అవి వ్యాపారేతర ఖర్చులు అన్నమాట. అంటే వ్యాపారానికి సంబంధం లేనటువంటి ఇతర ఖర్చులు. ఇవి ఖర్చులే, కానీ నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు మీకు, నెట్ ప్రాఫిట్ తెలుసు.
ఇటువైపు సేల్స్ మీకు తెలుసు, అలాగే నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ ఉంది. ఇందులో వ్యాపారేతర ఆదాయం ఉంది. నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ అంటే వ్యాపారేతర ఆదాయం మీకు ఇక్కడ ఉన్నది. ఇవి 2 పాయింట్స్, కొత్త పాయింట్స్ ఐడెంటిఫై చేసుకోండి. నాన్ ట్రేడ్ ఇన్కమ్, అలాగే నాన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ఇది ఎక్స్పెన్సెస్, ఇది ఇన్కమ్. సమ్లో ఎలా చేయాలి చూపిస్తాను ఈ మోడల్. అందుకని అవును. ఇప్పుడు ఇదిగోండి టేబుల్ ఓపెన్ చేసుకున్నాం. నిన్న మనం వేసినట్టే ఈరోజు కూడా మనం టేబుల్ తయారు చేసుకున్నాం. పర్టికులర్స్ 2003, 2004, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. ముందు మనం ఏం తీసుకోవాలండి? సేల్స్ తీసుకోవాలి. ముందుగా ఏం తీసుకోవాలి? అటువైపు ఉన్న సేల్స్ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ 935, ఈ సంవత్సరం 1269. ఇప్పుడు ఈ 2 అంకెలు అక్కడ ఉన్నవే వేసాము. థర్డ్ కాలం ఎలాగొస్తుంది? థర్డ్ కాలం ఎలాగొస్తుందంటే 2 - 1, 2లోంచి 1 తీసేయండి. అంటే 1269 రూపాయలలోంచి 935 రూపాయలు తీసేయండి. అంటే 4, 334. ఇది 334. ప్రీవియస్ ఇయర్ కన్నా ఇయర్ అమౌంట్ ఎక్కువ ఉంది కదా, అందుకని ఇంక్రీజింగ్ సింబల్ వేయండి, అంటే పాజిటివ్ సింబల్. ప్లస్ ఇక పర్సంటేజ్ రావాలి. పర్సంటేజ్కి నేను చెప్పాను, ఏం చెప్పాను? పర్సంటేజ్ మీకు కావాలి అని అనుకుంటే కనుక ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ అంటే థర్డ్ కాలం అమౌంట్ అనమాట. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎంత అంటే 334 బై ప్రీవియస్ ఇయర్ ఎంతండి 935 ఇంటూ 100. 334 బై 935 ఇంటూ 100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశారు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందండి అంటే 35.72. ఇది వచ్చింది 35.72. ఎలా సింప్లిఫై చేస్తారు? ఇవన్నీ కొట్టివేతనంత త్వరగా అయ్యే పని కాదు. మన క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారు కాబట్టి క్యాలిక్యులేటర్ మీద సింప్లిఫై చేసి, లేదంటే ఇది కొట్టేసి ఎత్తుకు నుంచి చివరికి ఎంత వచ్చిందో అంత వేయాలి, కానీ టైం ఎక్కువ తీసుకుంటాం. అందుకని క్యాలిక్యులేటర్ మీద చేసేసుకోండి. ఈ పర్సంటేజ్ ఇక్కడ వేసుకోండి. అర్థమైంది అందరికీనండి? సేల్స్ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఎంత పెరిగింది, దీని పర్సంటేజ్ ఈ పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100, లేదా 3వ వరుసలో అంకి బై 1వ వరుసలో అంకి ఇంటూ 100. బండ గుర్తు. థర్డ్ కాలం బై ఫస్ట్ కాలం ఇంటూ 100 అనమాట. మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత వచ్చింది నీకు నేను చెప్పాను, మనం స్టేట్మెంట్ పైన కిందకి ఎలా రావాలి. సేల్స్ నుంచి ఏం తీయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇదిగో డెబిట్ సైడ్ ఇచ్చాను. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 582 711. దీంట్లోంచి ఇది తీసేసాం 129 బై 582 ఇంటూ 100 వేసిన ఈ వాల్యూ. ఎంతసేపు ఈ అడ్డమే కానీ ఈ నిలువ కూడకూడదండి, ఇది సరిపోదు, అటు చూడకూడదు అని చెప్పి కూడా మనం ఇలా లాటరల్గా సమాంతరంగా ఉన్నట్లు మాత్రమే చూసుకెళ్ళాలి, కానీ ఇది క్రాస్ చెక్ చేయకూడదు. దీని సిస్టమ్ ఇంతే. ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేసాం, ఇందులోంచి ఇది తీసేసాం. ఇందులోంచి తీయకూడదండి. ఇప్పుడు మనకి దీనికి తేడా చూసుకోవాలి. ఒకసారి సరిపోద్ది, ఒకసారి సరిపోతుంది. ఎందుకనవసరం? దీనికి తేడా. ఈ పర్సంటేజ్ ఎలా వస్తుంది? థర్డ్ కాలం బై ఫస్ట్ కాలం ఇంటూ 100 వేస్తే ఈ పర్సెంట్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది గ్రాస్ ప్రాఫిట్, బి గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ ఏ, బి గ్రాస్ ప్రాఫిట్. ఇందులో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయండి. అక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 204 360. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 156. దీని పర్సంటేజ్ ఎలా వస్తుంది? 156 బై 204 ఇంటూ 100. నెక్స్ట్ సెల్లింగ్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 7592. ఇక్కడికన్నా ఎంత ఎక్కువ ఉంది? 17 ఎక్కువ ఉంది. 17 బై 75 ఇంటూ 100. ఇంకా ఎంత పర్సంటేజ్? మళ్ళీ ఇది ఇందులోంచి తీసేయాలి. ఇది ఎక్స్పెన్సెస్ కదా, ఇవి రెండు కలపాలి. ఇది కలిపితే ఎంత?
ఇది కలిపితే ఎంత, దీనికి తేడా ఇది బై ఇది ఇంటూ 100 వేస్తే ఈ వాల్యూ సి టోటల్ వచ్చింది, అంటే అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల టోటల్. ఈ టోటల్ దీంట్లో తీసింది. ఇక్కడే మీకు కొంచెం అర్థమవుతుందో లేదో చూసుకున్నాం, అందుకని ఈ అడుగు గీతలు గీసుకోవాలి. ఇలా ఈ టోటల్ గీత, ఇలాగే ఈ టోటల్ గీత గీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈ టోటల్ గీతలోంచి ఈ టోటల్ గీత గీస్తే ఇది, లేదా అర్థమైనట్టు ఉండదు. ఇందులోంచి ఇది తీస్తే 353 మైనస్ 279 74, 558 మైనస్ 452 106. ఈ 106 నుంచి 74 తీస్తే 32 బై 74 ఇంటూ 100 వేస్తే ఈ పర్సెంటేజ్. ఇది నిన్న చేసాం. ఇంకా ఎక్స్ట్రా 2 పాయింట్స్, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ వచ్చింది, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చింది. ఇప్పుడు నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి, సేమ్ ఇందాకలాగే 11 రూపీస్ 20 రూపీస్ అంటే 9 రూపీస్ పెరిగింది. ఇది బై తీసుకెళ్తే ఎంత పర్సెంటేజ్. ఎక్స్పెండిచర్ కదా, ఏం చేయాలి, తీసేయాలి. ఇందులోంచి తీసేయండి, ఇందులోంచి తీసేయండి. దీనికి తేడా. ఇది బై ఇది 100 వేస్తే ఈ వాల్యూ అడ్డమే వెళ్ళాలని చెప్పి. ఓకే, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ ఉంది అందులో, అందుకని నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ను మాత్రం యాడ్ చేయండి. సింబల్ చూడండి, ఇది లెస్, ఇది యాడ్. ఓకే, అప్పుడు ఈ ఇన్కమ్ 12 రూపీస్ 13 రూపీస్ 1 రూపీ పెరిగింది. 1 రూపీ బై 12 రూపీస్ అంటే ఇంత. ఇది యాడింగ్ కదా, దీనికి ఇది కలపండి, దీనికి ఇది కలపండి. 99 మైనస్ 75 అంటే 24 పర్సెంటేజ్. 24 బై 75 ఇంటూ 100 అంటే 32. నెక్స్ట్ ఇదేంటిది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇంకేముండిపోయింది ఈ స్టేట్మెంట్లో, ట్యాక్స్ ఉండిపోయింది, మైనస్ ట్యాక్స్ తీసేయండి. 27 34 7 పెరిగింది, 7 బై 27 ఇంత వాల్యూ. ఇది ఇందు నుంచి ప్లస్ చేసాను. దీనికి తేడా ఇంత. ఇది బై ఇది ఇంటూ 100 అంటే ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇదేంటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, అర్థమైందండి అందరికీ? చాలా సింపులే, కానీ మనకి రాకపోతే కష్టంగా ఉంటుంది. సేల్స్ తీసుకోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసి గ్రాస్ ప్రాఫిట్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ తీసేయండి, అంటే ఈ రెండు కలిపిన టోటల్ పైనుంచి తీసేయండి. అప్పుడు మీకు ఎంతైతే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చిందో దాని నుంచి నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి తీయండి, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ ఉంటే మాత్రం అది కలపండి. కలిపిన తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, ప్రాఫిట్ తీసేయండి, అప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ స్టేట్మెంట్లో మనకి చివరికి ఏం రావాలి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి కావాలి. ఓకేనా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి వచ్చేసింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మాత్రం మీరు ఈ రేషియో 1 లేదా 2 కట్టి చూపిస్తే చాలు, ప్రతిదీ చూపించనక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్కి 1 or 2 రేషియోస్ క్యాల్కులేట్ చేసి చూపిస్తే ఇన్ ది సేమ్ మేనర్ వీ క్యాల్కులేట్ ది అదర్ రేషియోస్. అదే రకంగా మిగతా కూడా కట్టేమనే కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి సరిపోదు, అన్నీ కట్టడం అవసరం లేదు, ఇక్కడే చేసేసుకుంటే మీకు సరిపోదు. అందరికి అర్థమైందండి? మళ్ళీ చూడండి, ప్రిపేర్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ సూచన కంప్యూటర్. వివరాలు 2003 2004, మళ్ళీ వివరాలు 2003 2004. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్, నాన్ ట్రేడింగ్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్, సేల్స్, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్. ఎప్పుడు ఇవే ఇస్తాం మనం. ఇది ఓపెన్ చేసుకుంటే 5 కాలమ్స్లో ఓపెన్ చేసుకోవాలి. పర్టికులర్స్ 2003 2004, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. అంతసేపు స్టేట్మెంట్ అర్థమే చూసుకోవాలి, దీని రూల్ అదే. నిలువ చూస్తే ఒకసారి సెట్ అవుతుంది, అర్థమే చూసుకున్నాను. ఫస్ట్ సేల్స్ లాస్ట్ ఇయర్ ఎంత, ఇప్పుడు ఎంత పెరిగింది, ఎంత. కాస్ట్ ఆఫ్ గూడ్స్ లాస్ట్ ఇయర్ ఎంత, ప్రజెంట్ ఇయర్ ఎంత డిఫరెన్స్, ఎంత పర్సంటేజ్. అలాగే గ్రాస్ ప్రాఫిట్, అలాగే సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అది టాప్. ఇది ఇందులో తీస్తే ఈ వాల్యూ. నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ దీని నుంచి డైరెక్ట్ చేసాం, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ యాడ్ చేసాం, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీస్తాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అందరికీ అర్థమైందండి? ఓకేనా? ఇప్పుడు 4th సమ్ నోట్ చేసుకుందాం. ఇవాళతోటి తులనాత్మక ఆదాయ నివేదిక కంప్లీట్ అవుతుంది. నిన్న క్లాస్ ఇవాళ క్లాస్కి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంపారిటివ్ స్టేట్మెంట్ అనేది లెక్క చెప్తున్నాను, రాసుకోండి. బోత్ మీడియమ్స్ రాసేసుకోండి.
సమ్ చెప్తున్నాను, బోత్ మీడియమ్స్ రాసుకోండి. మీకు లెక్క వస్తుంది, ఇదే మోడల్లో ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా బాగుంటుంది. దిగువ వివరాలతో అనంత్ కంపెనీ తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. ఇంగ్లీష్ మీడియం. ప్రిపేర్ comparative income statement from the following. Prepare comparative income statement from the following. ఇలాంటి టేబుల్ గీసుకోండి, బోత్ మీడియమ్స్ గీసుకోండి. పర్టికులర్ 2010-2011 కాలమ్స్ ఇవి ఎలా మారుస్తారంటే 2010, 2011, 2010, 2011, 10-11. ఒక 5-6 అంశాలు ఉండేలా తీసుకోండి, ఒక 5-6 అంశాలు ఉండేలాగా తీసుకోండి. ఓకేనా? డెబిట్ సైడ్ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. ఇదే ఐటమ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు. డెబిట్ సైడ్ రాసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు. ఫస్ట్ కాలం 1,00,000, సెకండ్ కాలం 1,20,000 వేసుకోండి. 1,20,000 అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1,20,000. నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 50,000, 60,000. ఫస్ట్ కాలం 50,000, సెకండ్ కాలం 60,000. 50,000, 60,000. అమ్మకపు ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అమ్మకపు ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 20,000, 10,000. 20,000, 10,000. అమ్మకం ఖర్చులు 20,000, 10,000. ఇక్కడ తగ్గిందండి, మైనస్ వస్తుంది, చూసుకోండి. తర్వాత నిర్వహణేతర ఖర్చులు, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణేతర ఖర్చులు, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ 20,000, 10,000. 20,000, 10,000. ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ 25,000, 30,000. 25,000, 30,000. 25,000, 30,000. నెట్ ప్రాఫిట్, నికర లాభము. నెట్ ప్రాఫిట్, నికర లాభము అంటే సరిగేసుకోండి. 1,05,000. 105, 3 సున్నాలు. ఫస్ట్ కాలం అదే ఫస్ట్ ఇయర్ 1,05,000. సెకండ్ ఇయర్ 1,50,000. 1,05,000, 1,50,000. ఫస్ట్ కాలం టోటల్ 3,20,000. సెకండ్ కాలం 3,80,000. 3,20,000, 3,80,000. 3,20,000, 3,80,000. క్రెడిట్ సైడ్కి రండి, ఇటు పక్కకి రండి. ఈ సైడ్ నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సేల్స్
అమ్మకాలు, సేల్స్ అమ్మకాలు 3,00,000 3,50,000, 3,00,000 3,50,000, 3,00,000 3,50,000. నిర్వహణేతర ఆదాయం నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయం నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయం 20,000 30,000, 20,000 30,000. టోటల్స్ 3,20,000 3,80,000, 3,20,000 3,80,000, 320 380. ఓకేనండి, సమ్మంతా రాసుకున్నారు కదా. చూసుకోండి, మళ్ళీ ఏం డౌట్ ఉంటే కనుక. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1,20,000, నిర్వహణ ఖర్చులు 50,000 60,000, అమ్మకం ఖర్చులు 20,000 10,000, నిర్వహణ ఖర్చులు 20,000 10,000, ఆదాయ పన్ను 25,000 30,000, లాభం 1,05,000 1,50,000. రెండో పక్క అమ్మకాలు 3,00,000 3,50,000, నిర్వహణేతర ఆదాయం 20,000 30,000. టోటల్ 3,20,000 3,80,000, 320 380. ఓకేనా స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక సమ్ చేసి చూపించాం, మరొక సమ్ మిమ్మల్ని చేయమని ఇచ్చాను. అందువల్ల మీరు సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సమ్ చేసినట్టయితే మీ అందరికీ కూడా ఫస్ట్ మోడల్ బాగా సులభంగా అర్థమైనట్టే. ఓకేనండి, ఈరోజు కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో తులనాత్మక ఆస్తి హక్కులు బట్టి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అనే దానికి వెళ్తాం, సెకండ్ మోడల్కి వెళ్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ.